విద్యా రంగంలో మార్పు రావాలి, మార్పు కావాలి అనే నినాదంతో గురువారం ఏఐఎస్ఎఫ్ ప్రదర్శన చేపట్టింది. పట్టాభిపురంలోని వివేకానంద విగ్రహం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందేల నాసర్జీ మాట్లాడుతూ లోకేష్ విద్యాశాఖ మంత్రి పీఠం ఎక్కి ప్రభుత్వ విద్యా వ్యవస్థకు శవపేటికలు కడుతున్నారని మండిపడ్డారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించి లోకేష్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. DYFI నాయకులు వలి మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీల అమలులో విఫలమయ్యారని, వారి కుటుంబ సభ్యులకే ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా పీఠం ఎక్కి ప్రభుత్వ విద్యకు శవపేటిక కడుతున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈరోజు ఈ చిన్నబాబు షాడో సీఎం లోకేష్కి గుర్తు చేస్తూ ఉన్నాం. అయ్యా నారా లోకేష్ గారు, మీకు మతిమరుపు ఉందేమో. మీరు యువగలం పాదయాత్రలో రాష్ట్రంలో మాకు అధికారం ఇవ్వండి, 100 రోజుల్లో పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేస్తాను, పూర్తిగా ఎయిడెడ్ కళాశాలల్లో ప్రైవేట్ పీజీ కళాశాలల్లో చదివే ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చావు. 100 రోజులు గడిచింది, 2 ఏళ్ళు పూర్తయింది. కానీ ఇంతవరకు జీవో నెంబర్ 77 రద్దు ఊసేలేదు. ప్రభుత్వ విద్యను కాపాడుతా అని చెప్తా ఉన్నావు. నిన్న సాక్షాత్తు అసెంబ్లీలో తలదించుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో 5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి దూరమయ్యారని చెప్పని సాక్షాత్తు నువ్వే ఒప్పుకున్నావు. కాబట్టి నైతిక బాధ్యత తీసుకొని విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయమని చెప్పని ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్ని కాపాడుతా అని చెప్తా ఉన్నావు. మేము అడుగుతూ ఉన్నాం, ఇదే మంగళగిరి నియోజకవర్గానికి ఆనుకున్నటువంటి ఆచార్య నాగార్జున ప్రభుత్వ యూనివర్సిటీలో ఎంతమంది బీటెక్ విద్యార్థులకి, ఎంతమంది MBA విద్యార్థులకి, ఎంతమంది పీజీ విద్యార్థులకి నువ్వు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇప్పిస్తున్నావు అని చెప్పని ఏఐఎస్ఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అడ్రస్ లేని బీటెక్ కళాశాలలో కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. మహాప్రభు, ఏమంటే కంపెనీలు తెస్తా అని చెప్తా ఉన్నావు. కంపెనీలు తీసుకొచ్చి ప్రభుత్వ కళాశాలల్లో, ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తే అడ్మిషన్స్ పెరుగుతాయని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జాబు కావాలంటే బాబు రావాలని చెప్పారు. మా బాబులు ఏమనుకున్నారంటే నిజమే చంద్రబాబు వస్తే జాబ్ వచ్చింది అనుకున్నారు. వచ్చింది నాగబాబుకి, లోకేష్ బాబుకి, పవన్ బాబుకి ఉద్యోగాలు. మరి మాకెక్కడ ఉద్యోగాలని నిరుద్యోగ తల్లిదండ్రులు అడుగుతా ఉన్నారు. యువగలం పాదయాత్రలో లక్షలాది మందిని వెంట వేసుకొని జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తా, తమ్ముళ్ళు రాసి పెట్టుకోండి, సేవ్ చేసి పెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డిలా నేను పారిపోనని చెప్పారు. 2.5 సంవత్సరాలైంది. ఎవరు పారిపోయారని అడుగుతా ఉన్నాము. మరోవైపు మీ దత్తపుత్రుడు అదేమిటంటే ప్రతిపక్షం వాళ్ళు గోవింద నామస్మరణ అపహాస్యం చేశారని మొత్తుకుంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సింహాచలం అప్పన్న స్వామి సాక్షిగా చెప్తా ఉన్నాను, తమ్ముళ్ళు, నా అన్న తమ్ముళ్ళు, నా అక్క చెల్లెల వాలంటీర్లకి 5,000 కాదు 10,000 రూపాయలు ఇస్తానని అప్పన్న స్వామి సాక్షిగా చెప్పిన నీవు మరి హిందూ ధర్మం ఆనాడు ఏమైందని పవన్ కళ్యాణ్ గారు అడుగుతా ఉన్నాము. ధర్మాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం కాదు. నువ్వు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 5,000 కాదు 10,000 వాలంటీర్లకు అన్నావు, అది ఇవ్వమని అడుగుతా ఉన్నాము. మరోవైపు నారా లోకేష్ గారు ఉద్యోగాలు అడుగుతా ఉంటే అదిగో 20 లక్షల ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. అందుకోసమే నేను పరిశ్రమలకి 1 రూపాయికే నేను ఇస్తా ఉన్నాను.
గజం అని చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాము, గజం ₹1 కాదు 5,000 రూపాయలు ఇస్తాము, మాకు ఇవ్వండి మేము అడుగుతా ఉన్నాము. పేద ప్రజలకు ఇవ్వండి అని అడుగుతా ఉన్నాము. 2 సెంట్లు కాదు 3 సెంట్లు ఇస్తామన్నావు, ఆ 3 సెంట్లు మాకివ్వండి లోకేష్ గారు అని అడిగితే కాదు, మేము పారిశ్రామికవేత్తలకి రూపాయి అవసరమైతే ఉచితంగానే ఇస్తామని చెప్తా ఉన్నారు. మీ తాతగారి ఆశయమన్నా మంగళగిరిలో ఉంటే ఉచితంగానే ఇచ్చుకోండి, ఎవరు వద్దనరు. కాబట్టి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము, నిరుద్యోగులకు అన్యాయం చేసి మీ యొక్క పార్టీకి 2029లో తగిన శాస్తి చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. మార్పు రావాలి, మార్పు కావాలి అనే నినాదంతో ఈ రాష్ట్రంలోనే విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ గుంటూరు జిల్లాలో పట్టాభిపురం నందు విద్యార్థులతో భారీ ర్యాలీ ప్రదర్శన చేపట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని విద్యార్థులకు 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి, పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నంబర్ 77 రద్దు చేయాలని చెప్పి, అలానే ఈ గుంటూరు జిల్లాలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి, అలానే పీపీపీ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి ఈ పెద్ద ఎత్తున డిమాండ్లతో ఈరోజు రోడ్లు ఎక్కడం జరిగింది. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా ఒకటే అడుగుతా ఉన్నాం నారా లోకేష్ గారిని, ఇవన్నీ మేము సొంతంగా మిమ్మల్ని అడగట్లేదు. నారా లోకేష్ గారు, మీరు యువగలం పాదయాత్రలో విద్యార్థులను నమ్మించారు, విద్యార్థులకు హామీలు ఇచ్చారు, మేము అయ్యా ఈరోజు అడుగుతా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ 5 డిమాండ్లు తక్షణమే నెరవేర్చాలా, లేకపోతే మీ ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు ఏఐఎస్ఎఫ్ నిద్రపోదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.